రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్దాశ్వాసం నుండి గ్రహింపబడినది. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి. చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. భారతంలోని ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో చతుర్దాశ్వాసంలో 142 పద్యాల వరకు తెలుగులోకి అనుసృజన చేశారు నన్నయ్య. మిగిలిన పర్వాలను తిక్కన ఎర్రన పూర్తి చేశారు. ఈ ముగ్గురిని కలిపి కవిత్రయంగా వ్యవహరిస్తారు. ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు వ్యాకరణ గ్రంథము. రాఘవాభ్యుదయము, లక్షణ సారము, రాఘవాభ్యుదయము అనేవి నన్నయ్య ఇతర రచనలు. నన్నయ్యకు ఆది కవి, శబ్దశాసనుడు, వాగన శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. భారతాన్ని తెనిగించడంలో నైతిక దృష్టి, కావ్య కళా దృష్టి కనిపిస్తాయి. వర్ణన విధానంలో, చిత్ర పోషణలో నన్నయ్య బాణి ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెలుగువారి సాంప్రదాయం, తెలుగువారి మనస్తత్వం ఉట్టిపడే విధంగా ప్రతి పాత్రను తీర్చిదిద్దాడు నన్నయ్య. కావ్య నిర్మాణంలో ఆది కవిగా ప్రదర్శించిన నన్నయ్య అధిక దీయుక్తి మొత్తం 1000 ఏళ్ళు తెలుగు సాహిత్యంపై ప్రభాత కిరణమై ప్రసరించింది.